ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి వెంటనే ఫలితాలు వెల్లడిస్తామంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టంగా నిర్వహించేందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి 3 విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడతకు సంబంధించి ఈరోజు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు అధికారులు పేర్కొన్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ గారు. సార్ చెప్పండి, 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, పోలింగ్ టైం ఎట్లా ఉంటుంది? మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ 25th నాడు సాయంత్రం ఈ 3 విడతలు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమలుకి కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీస్ కానీ, తర్వాత పొలిటికల్ పార్టీస్ కానీ, తర్వాత ప్రింటింగ్ ప్రెసెస్ కానీ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నామినేషన్ ఈ రోజు నుంచి ఫేజ్ 1 సంబంధించిన స్టార్ట్ అయినాయి. సో ఏవైతే ఈ స్టేజ్ 1 సంబంధించిన ఆ రోజు ఉన్నారు క్లస్టర్స్లో వాళ్ళు అక్కడే అందుబాటులో కూడా ఉన్నారు. సఫిషియంట్ నామినేషన్ ఫామ్స్ కానీ, ఫామ్ 1 నోటీస్ కానీ కూడా 10:30 అది పబ్లిష్ అయింది. సో ఇందాక మీరు చెప్పినట్టు మనం బేసికల్గా ఈ పోలింగ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో మనం మార్నింగ్ 7 o'clock నుంచి అది 1 PM వరకు అది పోలింగ్ టైమింగ్స్ ఉంటుంది. దాని తర్వాతనే మళ్ళీ ఇమీడియట్గా ఆనాడే మళ్ళీ సాయంత్రం కూడా కౌంటింగ్ కూడా ఉంటాయి. కౌంటింగ్ సందర్భంగా సర్పంచెస్ కానీ, తర్వాత వార్డు మెంబర్స్ది కానీ అది ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఉప సర్పంచ్ది కూడా అక్కడ స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి వారికి కూడా ఉప సర్పంచ్ది కూడా ఈ ఎలక్షన్ కూడా ఏవైతే ఉన్నాయో పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. 3 dates ఉన్నాయి పోలింగ్ది, 11th, 14th and 17th. సో దీనికి సంబంధించిన అప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంటైర్ రూరల్ ఏరియాస్లో 473 GPsలో జ్యూరిస్డిక్షన్లో అమలుకి ఉంటుంది. సరే, ఏదైనా గ్రామ పంచాయతీలు యునానిమస్ జరిగితే ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఉంటాయని అట్లా ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ అట్లా ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు. మనం ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఓటర్స్ పార్టిసిపేషన్ ఉండాలి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ క్యాండిడేట్స్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఎక్కడైనా ఇట్లా సీట్స్ ఆప్షనింగ్ కానీ లేదు ముందుగా అట్లా వారు తీర్మానం చేసుకొని యునానిమస్గా ఎవరైనా మేజర్గా ప్రివెంట్ చేయడానికి వీల్లేవు. ఎనీ వన్ క్యాండిడేట్ కూడా రిజర్వేషన్ ప్రకారం గ్యాజెట్ ప్రకారం నామినేషన్ ఫైల్ చేయొచ్చు, వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ. సార్, అంటే చివరిగా చెప్పండి, 3 దఫాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. పోలింగ్ బూత్కి సంబంధించి ఎంతమంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఉంటుంది? మేజర్గా మనం వచ్చేసి ఇప్పుడు యాజ్ పర్ ద ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఇది మ్యాక్సిమంగా అంటే మనం 650 ఓటర్స్కి మనం ఇట్లా ఇది మ్యాక్సిమంగా ఒకటి చేయడం జరిగింది. దాని ప్రకారం ఈసారి యాక్చువల్గా పోలింగ్ స్టేషన్స్ కూడా పెరిగినాయి. 3888 పోలింగ్ స్టేషన్ సంబంధించిన కూడా మనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత అక్కడ 3 phases ఉన్నాయి కాబట్టి పోలింగ్ పర్సనల్ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి వాళ్ళు కూడా మనం సఫిషియెంట్గా పోలింగ్ పర్సనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ అది కూడా ఇన్షూర్ చేయడానికి మండలాల లెవెల్లో వారికి ట్రైనింగ్స్ కూడా ఏర్పాట్లు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా మండల్ లెవెల్లో ఉంటాయి. కౌంటింగ్ సెంటర్స్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ అక్కడ పోలింగ్ స్టేషన్లోనే ఉంటుంది. మొత్తంగా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించేందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.